అంటే ఇప్పుడు సంఘం పెడతారా మరి అంటే ప్రభుత్వం ఆల్రెడీ 15% ధరలు పెంచింది అంటే సుప్రీంకోర్టు మన హైకోర్టు జడ్జి రిటైర్డ్ జడ్జి తోటి కమిటీ చేసి 15% పెంచామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది మరి ఇప్పుడు సంఘం పెట్టి సభలు పెడతారా? ఇప్పుడు అది రెండో విడత అండి. ఎందుకంటే మా వాళ్ళు ఫుల్ క్లారిటీగా ఉంటారు. ఏ పని చేసినా వాళ్ళు ప్రతిదీ కూడా ఒక అంటే తాగితే తాగుతుండొచ్చు మద్యం, కానీ వాళ్ళకు మైండ్ షార్ప్ ఉంటుంది, చాలా షార్ప్ ఉంటుంది. ఎవరికన్నా మాటిస్తే మాత్రం మళ్ళీ వెనుక తీసుకోరు. వాళ్ళు ఆలోచనలో కూడా ఎక్కువ ఉంటారు. వాళ్ళు స్టాటిస్టిక్స్ చెప్తే నేను పరిశాన్ అయినా నెలకు 4,000 కోట్లట, సంవత్సరానికి 50,000 కోట్లు వస్తున్నారట వాళ్ళ నుంచే. కనుక మరి అలాంటి వాళ్ళను మీరు నిర్లక్ష్యం చేసి వాళ్ళ విన్నపాన్ని నిర్లక్ష్యం చేస్తే వాళ్ళు రెండో స్టెప్ తీసుకుంటారు. ఆ రెండో స్టెప్ ఏం తీసుకుంటారు అనేది నేను రెండో సర్వే చేసినాక, ఎందుకంటే మళ్ళీ మేము కూడా ఇప్పుడు ఇది ప్రాథమిక రిపోర్టే నేను తెచ్చింది. ఈ వారం రోజులలో వారి అభిప్రాయాలు ప్రజావాణి ద్వారా ప్రభుత్వానికి అందించాలని తీసుకొచ్చిన ఈ రిపోర్ట్లో ఈ అంశాలు వచ్చినాయి. మరి నేను రెండో సర్వే చేస్తే వాళ్ళు మరి సంఘం ఏర్పడతారా, లేకుంటే ఇందిరా పార్కులో ధర్నా చౌక్ దగ్గర మరి రోజు భారీ బహిరంగ మద్యం ప్రియుల భారీ బహిరంగ సభ పెట్టి మరి అట్లా తెలియజెప్తారా? మరి వీళ్ళు తీసుకునే చర్యను బట్టి, వీరు తీసుకునే ఆలోచనను బట్టి కూడా నేను రెండో సర్వే చేసి వాళ్ళ అభిప్రాయాలతోని ఏదైనా చేస్తాం. మేము అవసరమైతే సంఘమైనా పెడతాం, సభనైనా పెడతాం, భారీ బహిరంగ సభ కూడా పెడతాం. కానీ ఏంటంటే ఇది తావుడుకు సంబంధించింది కదా, ఇక అందరు నవ్వుకుంటారేమో అని మా వాళ్ళు జర సిగ్గు మోమాట పడుతుర్రు. ఇక అది ఒకసారి మా వాళ్ళు వదిలిపెట్టిరు అనుకో, ఒక టేసి వదిలిపెట్టుర్రా అంటే వదిలిపెట్టిరు అనుకో, ఇక ఏడికైనా సిద్ధమవుతారు. ఇక భారీ బహిరంగ సభకు కూడా సిద్ధమవుతారు. నేను రెండో సర్వే చేసి రెండో రిపోర్ట్ మళ్ళీ మీ ద్వారా తెలియజెప్తాను.